గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మనం కోట్ రోడ్లోని వరదాంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాము. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు అండి మనకు ఈ వరదాంజనేయ స్వామి గుడి దగ్గర ఫస్ట్ టైం వినాయక విగ్రహాన్ని నిలబెట్టడం జరిగింది. ఈ కమిటీ పెద్దలు ఈరోజు ఈ వినాయకునికి ఈరోజు నిమజ్జనం కావున లాస్ట్ రోజు ఈ కమిటీ పెద్దలు మొత్తం కోలాట ఆటలు ఆడించడం జరిగింది. అలాగే ఈ గుడి సంబంధించిన విషయాలు అలాగే ఈ డెవలప్మెంట్స్ గురించి కమిటీ పెద్దలు ఏం చెప్తున్నారో ఆ మాటలన్నీ విందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. కోలాట ఆటలు కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఓకేనా? వరదాంజనేయ స్వామి సేవ గోవిందా లక్ష్మీ రమణ గోవిందా జై బోలో గణేష్ మహారాజ్ కి. వినాయక చవితి సందర్భంగా వరదాంజనేయ స్వామి టెంపుల్లో దినదినాభివృద్ధితో వరదాంజనేయ స్వామి డెవలప్ అవుతున్నాడు. అనంతపురంలో వెలిసిన ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఎన్నో ఉన్నాయి, కానీ వరదాంజనేయ స్వామి వెలిసినటువంటి పవిత్రత ఎవరికీ లేదు. అయినా కోట్ రోడ్లో ఆంజనేయ స్వామి తెలియకుండా వాళ్ళు అనంతపురంలో లేరు. వరదాంజనేయ స్వామి టెంపుల్ అంటే కోట్ రోడ్ అంటారు. అందుకోసం దినదినాభివృద్ధితో పవిత్రంగా ఆంజనేయ స్వామి టెంపుల్ పవిత్రంగా డెవలప్ అవుతుంది. కనుక 4 years నుంచి అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టాము. అన్నదాన కార్యక్రమం పవిత్రంగా దినదినాభివృద్ధితో జరుగుతుంది. కొంత ప్లేస్ ఇబ్బందిగా ఉన్నందువల్ల అందరూ కలిసికట్టుగా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఎమ్మెల్యే గారితో పోయిన తర్వాత ఆయన మాకు మంచి మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఆ నిలబెట్టుకుని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఆ మాట నిలబెట్టుకొని ఆయన గెలిచిన తర్వాత 15 రోజులకే ఈ షెడ్ శంకుస్థాపనకి ప్రారంభించారు. కనుక వారికి మా కమిటీ ద్వారా చాలా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అయినా ఈ షెడ్ అన్నదాన కార్యక్రమంలో అందరూ ప్రోత్సహించి 10 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసినాము. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఈ అలంకరణకు వచ్చింది. ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ వచ్చిన తర్వాత మేమందరూ కమిటీ మెంబర్స్ అంతా మాట్లాడుకొని వినాయక చవితి పండుగ వచ్చిన తర్వాత మేము వినాయకుడిని ఈ పవిత్రమైన స్థానంలో వినాయక చవితి నుంచి మొదలు పెట్టాలనే ఉద్దేశంతో మొదటి వార్షికోత్సవంగా మేము పట్టుదలతో కమిటీ మెంబర్స్ అంతా ఉత్సాహంగా అందరూ ఏర్పడి వినాయక చవితి సందర్భం వినాయకుని పండుగ జరుపుకున్నాము. తర్వాత అందరూ హరిహర దేవాలయం నందు కోలాట భజన జరుగుతుంది. వాళ్ళందరూ మనమందరం కమిటీ మెంబర్లంతా పోయి వాళ్ళని ప్రోత్సహిస్తే వాళ్ళని అడిగితే మాకు వస్తారు అని మన రాజు గారు చెప్పారు. అయినా మేము అందరూ రాజుకి చెప్పి ఎట్లయినా వాళ్ళని పిలుచుకొని రావాలని పట్టుదలతో పిలుచుకొని వచ్చినారు. వాళ్ళు బయట ప్రోగ్రామ్స్ పోరంట. దేవాలయం కోసం మా కోసం మేము అడిగిన తర్వాత కాదనకుండా వాళ్ళు వచ్చి మా కోలాట భజన జయప్రదం చేసినారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. గారు సీనియర్ ఆయన 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. స్వామి గర్భగుడి చిన్న కట్టి దాంట్లోకి ప్రతిష్ఠ చేసినాము. 40 ఏళ్ళు అయింది ఇప్పుడు ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేసి మేము అప్పటి మేమంతా మెంబర్స్ అంతా కలిసి సేవ చేస్తున్నాము. అభివృద్ధి బాగా జరుగుతుంది. ప్రతి శనివారము మధ్యాహ్నం 12 గంటలకు అన్నదానం ఉంది. ఆ కార్యక్రమానికి అన్నదాతలు బాగా విరాళంగా ఇస్తున్నారు డబ్బులు. కాబట్టి అన్నదానానికి కానీ ప్రజలు ఇంకా మాకు సహకరిస్తారని కోరుతూ సెలవు తీసుకుంటున్నా. వీళ్ళందరూ ఈ వరదాంజనేయ స్వామి టెంపుల్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ పాత్ర కరెక్ట్గా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అందరికీ కూడా అభినందనలు. అందరూ కమిటీ పెద్దలు. అలాగే ఈరోజు కోలన్న భజనలు చేసినటువంటి ఆడవాళ్ళండి నిజంగా మాతృమూర్తులు చాలా బాగా చేశారండి. చాలా బాగా చేశారు. ఎక్సలెంట్గా ఉన్నాయి. వీడియో మొత్తం చూడండి. వాళ్ళ ఆటలన్నీ కూడా మీరు చూడొచ్చు. చాలా మంచిగా చేశారు. హ్యాట్స్ ఆఫ్ మేడం, హ్యాట్స్ ఆఫ్.
మేడం నమస్తే అండి. మీ అందరికీ కూడా నేను సారీ చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఆడిన పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటలు ఇక్కడ యూట్యూబ్లో పెట్టడం వల్ల నాకు కాపీరైట్ క్లెయిమ్ వచ్చింది. ఆ క్లెయిమ్ వస్తే నా యూట్యూబ్కే నాకు ప్రాబ్లం వస్తుంది. అందువల్ల ఆ పాటలు తీసేసి నేను వేరే జస్ట్ ఒక మ్యూజిక్ పెట్టాను. మీ వీడియో ఉండాలి అంటే మీ డ్యాన్స్ అందరూ చూడాలి అనే ఉద్దేశంతో మాత్రమే పెట్టాను. దయచేసి అందరూ క్షమించండి నన్ను. ఓకే అండి, ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ డ్యాన్సు, ఈ కమ్యూనిటీ, ఈ గుడి గురించి అందరికీ తెలియాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే అండి. ఓకే, సారీ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్.